క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 7న అట్టహాసంగా మొదలు కానున్న ఈ మెగా టోర్నమెంట్ మార్చి 8న జరిగే ఫైనల్ తో ముగియనుంది. ఈసారి ప్రపంచ కప్ టైటిల్ కోసం మొత్తం 20 జట్లు పోటీ పడుతుండగా 55 మ్యాచ్లు జరగనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న టీమిండియా మూడోసారి కప్పు గెలిచి టైటిల్ ను నిలబెట్టుకున్న జట్టుగా రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఈ క్రికెట్ సంబరాన్ని వీక్షించేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఈ మెగా టోర్నమెంట్ లో పాల్గొంటున్న 20 జట్లను 5 జట్ల చొప్పున 4 గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుంచి టాప్ 2 లో నిలిచిన జట్లు సూపర్ 8 దశకు అర్హత సాధిస్తాయి. మనం గ్రూప్స్ వారీగా చూసుకున్నట్లయితే గ్రూప్ ఏ భారత్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్. గ్రూప్ బి ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమాన్. గ్రూప్ సి ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇటలీ, నేపాల్. గ్రూప్ డి దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, కెనడా, యుఏఈ. ఈసారి టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. మొత్తం 8 వేదికలను ఖరారు చేశారు. అయితే పాకిస్తాన్ మ్యాచ్ల విషయంలో ఐసీసీ కొన్ని ప్రత్యేక నిబంధనలు పెట్టింది. ఒకవేళ పాకిస్తాన్ సెమీఫైనల్ కు అర్హత సాధిస్తే కోల్కతాలో జరగాల్సిన సెమీఫైనల్ 1 ను కొలంబోలోని ఆర్ ప్రేమదాస్ స్టేడియానికి మారుస్తారు. పాక్ ఫైనల్ కు చేరిన అహ్మదాబాద్ కు బదులుగా కొలంబోలోనే తుది పోరు నిర్వహిస్తారు. ఒకవేళ సెమీఫైనల్లో భారత్, పాకిస్తాన్ తలపడితే ఆ మ్యాచ్ కొలంబోలో జరుగుతుంది. పాకిస్తాన్ కాకుండా మరి ఇతర జట్టుతోనైనా భారత్ సెమీఫైనల్ ఆడితే ఆ మ్యాచ్ కు ముంబై ఆతిథ్యం ఇస్తుంది. డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా తన తొలి మ్యాచ్ ను ఫిబ్రవరి 7న ముంబైలో వాంకడే స్టేడియంలో అమెరికాతో ఆడనుంది. అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్కతాతో పాటు శ్రీలంకలోని కొలంబో, క్యాండీ నగరాల్లో స్టేడియాలు ఈ మ్యాచ్లకు వేదికలుగా నిలవనున్నాయి. భారత్ లో ఈ టోర్నీ ప్రత్యక్ష ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ దక్కించుకుంది. అభిమానులు తమ అభిమాన మ్యాచ్లను స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లో చూడవచ్చు. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్స్టార్ సొంతం చేసుకుంది. జియో హాట్స్టార్ వెబ్సైట్, మొబైల్ యాప్ తో మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. అభిమానుల కోసం ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషలతో పాటు బెంగాలీ, భోజ్పురి, హర్యానవీ భాషల్లోనూ ప్రత్యేక కామెంటరీ ఫీడ్స్ అందుబాటులో ఉంటాయి. టీమిండియా ఆడే మ్యాచ్లు, సెమీఫైనల్స్, ఫైనల్స్ కోసం మరాఠీ, భారత్ సాంకేతిక భాష అంటే ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లలోనూ ప్రసారాలు ఉంటాయి. అంతేకాకుండా మొబైల్ యూజర్ల కోసం వర్టికల్ లైవ్ ఫీడ్, 360 డిగ్రీ వ్యూ, మల్టీ క్యామ్ వంటి ఆధునిక ఫీచర్లను కూడా జియో హాట్స్టార్ అందిస్తుంది.